ప్రతి ఏటా శ్రీకృష్ణుని పుట్టినరోజు సందర్భంగా జన్మాష్టమి పండుగను జరుపుకుంటాం. సృష్టి స్థితికారుడైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని కృష్ణాష్టమి లేదా శ్రీకృష్ణ జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని కూడా అంటారు. శ్రీకృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. అయితే కొన్నిసార్లు అష్టమి తిథి మరియు రోహిణీ నక్షత్రాల కలయిక ఒకే రోజు ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఉదయం తిథిని ప్రామాణికంగా తీసుకొని శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకోవచ్చని చెబుతారు. కాబట్టి ఈసారి ఉదయం తిథి ప్రకారం ఆగస్టు 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకోవాలి. అయితే ఈసారి రోహిణీ నక్షత్రం ఆగస్టు 17వ తేదీ తెల్లవారుజామున 4:38 నుండి ప్రారంభమవుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం అష్టమి తిథి ఆగస్టు 15వ తేదీ రాత్రి 11:49 ప్రారంభమై ఆగస్టు 16వ తేదీ రాత్రి 9:34 ముగుస్తుంది. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు అమృత సిద్ధి, సర్వార్థ సిద్ధి వంటి అద్భుతమైన యోగాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈసారి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భరణి, కృతిక, రోహిణి నక్షత్రాల కలయిక కూడా ఉండడంతో ఈసారి పండుగకు మరింత విశిష్టత చేకూరింది. తిథి నక్షత్రం కలిసి వచ్చి ఆ రోజు సోమవారం కానీ బుధవారం కానీ అయితే మరీ ప్రశస్తమని ధర్మసింధు గ్రంథం ద్వారా తెలుస్తుంది. కృష్ణాష్టమి నాడు అభ్యంగన స్నానం ఆచరించాలి. తులసి దళాలు వేసిన నీటితో ఆచమించాలి. ఆ రోజు ఉపవాసం ఉండాలి. సాయంత్రం గృహమధ్యమున గోమయంతో అలికి రంగవల్లి తీర్చాలి. దాని మీద బియ్యం పోసి మంటపం ఏర్పరిచి నూతన కుంభం ఉంచాలి. ఆ కొత్త కుండను గంధ పుష్పాక్షతలచే అలంకరించాలి. దానికి వస్త్రం చుట్టాలి. ఆ కలశం మీద బాలకృష్ణ ప్రతిమ ప్రతిష్ఠించాలి. ముందుగా దేవకీదేవి ప్రార్థన, తర్వాత కృష్ణ ప్రార్థన. వేయించిన మినపపిండితో పంచదార కలిపి నైవేద్యం చేసి దేవకీదేవికి నివేదనం చేయాలి. కొన్ని ప్రాంతాలలో దీనిలో సొంటి కూడా కలుపుతారు. అర్ధరాత్రి వరకు పూజ. పాలు, పెరుగు, వెన్న కృష్ణునికి నైవేద్యం. చంద్రోదయ సమయాన బయటికి వెళ్ళి అక్కడ అలంకృతమైన భూమిలో ఫలపుష్ప చందన సంయుక్తమైన శంఖం చేత నీటిని తీసుకొని చంద్రునికి ఆర్ఘ్యం ఇవ్వాలి. కృష్ణాష్టమి నాడు వెండితో తయారు చేసిన చంద్రుడి ప్రతిబింబానికి పూజాధికాలతో ఆర్ఘ్యం ఇస్తే మనసున తలచిన కోరికలు నెరవేరుతాయని మన పూర్వీకుల నమ్మకం. తర్వాత శంఖం చేత నారికేళోదకం గ్రహించి కృష్ణునికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఆ రాత్రి భగవంతుని కథలతో జాగరణం, మరునాడు భోజనం చేయాలి. ఉపవాసం, పూజ, జాగరణలు నిర్వహించాలి. అదంతా సాధ్యం కాని వారు కనీసం శ్రీకృష్ణుని ప్రతిమ లేదా పటానికి షోడశోపచార పూజ చేసి కృష్ణునికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, మీగడలు నివేదించాలి. దొరికితే పొన్నపూలు తెచ్చి పూజ చేయాలి. కృష్ణుడు ఇంటిలోకి వస్తున్నట్లుగా కృష్ణపాదాలు చిత్రిస్తారు. కృష్ణుని బాల్య సంబంధమైన పర్వం కాబట్టి అతని బాల్యక్రీడలైన ఉట్లమీది పాలు, పెరుగు, వెన్న దొంగలించుటను అనుకరించే జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతారు. గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు చిన్ని కృష్ణుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఈ ఉత్సవం. పొన్న పూలంటే ఆ కృష్ణునికి ఇష్టమని ఆ పూలతో పూజ చేస్తారు. దీనినే పొన్నమాను సేవ అని కూడా అంటారు. మధుర, ద్వారక, బృందావనం, ఉడిపి, పూరి, గురువాయూరు తదితర క్షేత్రాల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. యదుకుల భూషణుడు అర్ధరాత్రి పుట్టాడు కాబట్టి ఆ సమయంలో చిన్ని కృష్ణుని విగ్రహానికి మంగళ స్నానం చేయించి పట్టుదట్టి కట్టి సందేట తాయెత్తులు, సరిమూవ గజ్జలు, బంగారు మొలతాడుతో ముద్దు కృష్ణునిగా అలంకరిస్తారు. అనంతరం ఊయల సేవ, పవళింపు పూజలు అయిన తర్వాత స్వామి ప్రసాదంతో ఉపవాసం ముగిస్తారు. ఉపవాస దీక్షలు. శ్రీకృష్ణాష్టమి రోజు భక్తులు ఇళ్లను అందంగా అలంకరిస్తారు. పగలంతా ఉపవాసముండి ఆలయాలకు వెళతారు. ఇక సాయంకాలం శ్రీకృష్ణుని పూజ చేస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, సొంటి, బెల్లం కలిపిన వెన్న, మీగడ వంటి రుచికరమైన పదార్థాలు, వంటకాలు స్వామివారికి నైవేద్యంగా పెడతారు. శ్రీకృష్ణుని విగ్రహాన్ని అందంగా అలంకరించి ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, శ్రావ్యమైన కీర్తనలు పాడతారు. పురవీధుల్లో ఉట్లు కట్టి పోటీపడి కొడతారు. అందుకే ఈ కృష్ణాష్టమి పండుగను ఉట్ల పండుగ అని కూడా పిలుస్తారు. అయితే ఈ శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర, బృందావనంలో ఘనంగా జరుగుతాయి.
ఇక్కడ కృష్ణుడు జన్మించాడని, బాల్యాన్ని ఎక్కువగా ఇక్కడే గడిపాడని ప్రశస్తి. బాలగోపాలుడి పూజ చేస్తే. ఈ కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుని బాలరూపాన్ని పూజించడం ద్వారా కష్టనష్టాలు, దుఃఖం, దోషం, దారిద్ర్యం తొలగిపోతాయని ప్రగాఢమైన విశ్వాసం. అలాగే సంతానం లేని దంపతులకు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ చాలా విశేషమైనది. సంతానం లేని వారు ఈ జన్మాష్టమి రోజు ఉపవాసం ఉండి బాలగోపాలుని పూజించాలని చెప్తుంటారు. అలా చేయటం వలన కృష్ణుడి దయతో సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ రోజున భక్తజనం భజనలు, కీర్తనలు చేస్తూ శ్రీకృష్ణుని పూజిస్తారు, ఆరాధిస్తారు. శ్రీకృష్ణ పూజా మంత్రాలు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజించడానికి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః లేదా ఓం కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమో నమః మంత్రాలను ఉపయోగించవచ్చు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున వేణుమాధవుని ఆశీస్సుల కోసం కన్నయ్యకు వెండి వేణువును సమర్పించాలి. వేణుమాధవునికి వేణువు లేకుండా పూజ పూర్తి కాదని చెప్తారు. అందుకే ఈ స్వామిని మురళీధరుడని కూడా అంటారు. పూజ పూర్తయిన తర్వాత దాన్ని మీ దగ్గర లేదా మీరు డబ్బులు దాచుకునే చోట భద్రంగా దాచుకోవాలి. ఇలా చేయటం వల్ల మీకు వేణుమాధవుని ఆశీస్సులు లభిస్తాయి. జన్మాష్టమి రోజున కన్నయ్యకు ఎంతో ఇష్టమైన వెన్న, రాతి పంచదార అనగా కండ చక్కెరను నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యాన్ని ఏడాదిలోపు పిల్లలకు తినిపించాలి. అలాగే అందంగా అలంకరించబడిన ఉయ్యాల తెచ్చి శ్రీకృష్ణుని విగ్రహంతో తూకం వేయాలి. తులసిని సమర్పించాలి. శ్రీకృష్ణాష్టమి రోజున నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణమని చెప్తారు. అందుకే ఈ పండుగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా అందులో తులసి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. ఎందుకంటే తులసి శ్రీకృష్ణునికి ఎంతో ప్రీతికరమైనది. ఈ పండుగ వేళ తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని చాలామంది నమ్ముతారు. కృష్ణాష్టమి రోజు ఇవి పాటించిన అద్భుత ఫలితాలు. కృష్ణాష్టమి రోజు నెమలి పించాల విషయంలో మరికొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా ఏడాదంతా అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకోవచ్చు. జన్మాష్టమి రోజు గోపాలుడి పూజలో కొన్ని నెమలిపించాలు ఉంచి పూజ చేయాలి. పూజ పూర్తయ్యాక వాటిలో 3 నెమలిపించాలను తీసుకొని మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ డోర్కి త్రిశూలం ఆకారంలో అతికించాలి. తర్వాత వాటి కింద డోర్పై తడిగంధంతో ఓం ద్వారపాలాయ నమః అని రాయాలి. ఇలా చేస్తే ఒక దేవాలయానికి దేవతా శక్తులు ఎలా కాపలాగా ఉంటాయో మీ ఇంటికి కృష్ణశక్తి సంవత్సరం మొత్తం రక్షగా ఉంటుందంటారు. వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు, ఉద్యోగంలో ఎదుగుదల లేనివారు జన్మాష్టమి రోజు మీ ఇంట్లో ఈశాన్యంలో ఒక పీట ఉంచి దానిపై రాధాకృష్ణుల ఫోటోను ఏర్పాటు చేయండి. అలాగే అక్కడ ఒక నెమలి పించం ఉంచి 41 రోజుల పాటు ఆ ఫోటో దగ్గర దీపారాధన చేయండి. 41 రోజుల తర్వాత అక్కడ ఉన్న నెమలి పించాన్ని వ్యాపారస్తులైతే డబ్బుల పెట్టెలో, ఉద్యోగస్తులైతే మీ దగ్గర ఉంచుకొని కార్యాలయాలకు వెళ్ళండి. ఇలా చేయటం ద్వారా ఉద్యోగ వ్యాపార రంగంలో అద్భుతమైన సుఫలితాలు పొందుతారు. శత్రుబాధలు ఉన్నవారు కృష్ణాష్టమి రోజు కృష్ణుని పూజలో ఉంచినటువంటి నెమలి పించాల్లో ఒకటి తీసుకొని దానిపై సింధూరంతో బొట్టు పెడుతూ మీకున్న శత్రువుల పేర్లన్నీ చెప్పుకొని ఆపై ఆ నెమలి పించాన్ని ఎక్కడైనా పారే నీటిలో వదిలేయండి. ఇలా చేస్తే క్రమక్రమంగా శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. నిద్ర సరిగా పట్టని వారు, పీడకలలు వస్తున్నవారు జన్మాష్టమి రోజు పూజలో ఉంచిన ఒక నెమలి పించాన్ని తీసుకొని రోజు పడుకునే ముందు దిండు కింద పెట్టుకొని నిద్రిస్తే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇలా కృష్ణాష్టమి నాడు నెమలి పించాలకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా ఆయా సమస్యల నుంచి ఇబ్బందులను తొలగించుకొని మంచి శుభ ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.